పోలీసు వాళ్ళు అన్నం పెట్టలేరని వాళ్ళు స్ట్రైక్ చేస్తారు. మనమే పోయి మీరు మా సిద్దిపేటకు వచ్చారు, మీరు కూడా మా అతిథులేరా భయ్ అని చెప్పి ఆ పోలీసు వాళ్ళకు ఇంత పులిహోర పెట్టినాం, అన్నం పెట్టినాం, అరటి పనులు వచ్చినాం. పోలీసు వాళ్ళు పరిశాని అమ్మ వీళ్ళని కొడదామని వస్తే వీళ్ళు మాకు పెట్టబడితే ఎంద్రాబాయ్ అని వాడు చల్లబడ్డాడు. అట్లా అద్భుతమైన మెమరీస్ ఉన్నాయి. సో అవన్నీ ఒక ఫోటో ఆర్ట్ గ్యాలరీ కూడా పెడదాం ఆ రోజు. పాత జ్ఞాపకాలు నెమరేసుకునే విధంగా మన కార్యాలయంలో ఆ రోజు దీక్షా దివస్ సందర్భంగా ఒక ఆర్ట్ ఫోటో ప్రదర్శన కూడా పెట్టుకుందాం. అందరు కూడా దాన్ని చూసి పాత జ్ఞాపకాలు నెమరు వేసుకునే అవకాశం ఉంటుంది. సో అది కూడా మీ దగ్గర ఉన్న మంచి ఫోటోలు ఉంటే కూడా మన క్యాంప్ ఆఫీస్లో అందజేయండి. నా దగ్గర కొన్ని ఉన్నాయి. మీ దగ్గర ఏదైనా అరుదైనటువంటి ఫోటోలు ఉంటే కూడా దయచేసి అందజేయండి. దాన్ని ఎన్లార్జ్ చేసి ఆ ఫోటో ఆర్ట్ గ్యాలరీలో వాటిని ప్రదర్శించడం జరుగుతుంది. అంతేకాకుండా ఆ రోజు అమరుల కుటుంబాలు, మన జిల్లాలో ఉండే అమరవీరుల కుటుంబాలను కూడా పిలుచుకొని సన్మానం చేసుకుందాం. దయచేసి మీ మండలంలో ఎవరన్నా అమరులు ఉంటే వారిని తీసుకొచ్చే బాధ్యత మీదే. మీ మండలంలో ఉండే అమరవీరుల కుటుంబాలను తల్లిదండ్రి కానీ భార్య కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు పిల్లలు కానీ తీసుకురండి. ఒకరు కానీ ఇద్దరు కానీ తీసుకొస్తే వాళ్ళకు ఒక శాలువా వేసి పూలమాల వేసి ఆ కుటుంబాలను కూడా మనం గౌరవించుకుందాం ఆ రోజు. సో అమరవీరుల కుటుంబ సభ్యులను గౌరవించుకుందాం. మీ మండలాల్లో అమరవీరుల కుటుంబాలు దుద్దెడ ఉంటారు, అట్లా ఎక్కడెక్కడ ఉన్నా కూడా గజ్వేల్, హుస్నాబాద్, సిద్దిపేట్, మన చేరియాల్, దుబ్బాక్ ఎవరున్నా కూడా తీసుకురండి. ఆ అమరవీరుల కుటుంబాలను కూడా గౌరవించుకొని దీక్షా దివస్ కార్యక్రమాన్ని అద్భుతంగా జరుపుకొని అందరం భోజనం చేసి ఆ రోజు మనం డిస్పర్స్ అయిదాం. సో ఇది మనం బేసిక్గా కార్యక్రమం. అయితే ఈరోజు ఓన్లీ ముఖ్య నాయకులను మాత్రమే రమ్మన్నాం. ఆ రోజు కొంచెం విస్తృత స్థాయిలో కార్యకర్తల్ని, ఉద్యమకారులను అందరినీ కూడా పిలిచే ప్రయత్నం చేయండి. ఎంత వీలైతే అంత ఎక్కువ మందిని రమ్మనండి. బయట కూడా టెంట్లు వేద్దాం, బయట కూడా కుర్చీలు వేద్దాం. అందరూ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఆ రోజు ఆహ్వానించండి. పార్టీ కార్యకర్తల్ని, శ్రేణులను, ఉద్యమకారులను అందరినీ పిలుచుకుంటే అందరం ఒక్కసారి కలుసుకోవచ్చు, మన పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోవచ్చు. ఆ దీక్షా దివస్ను చాలా ఘనంగా జరుపుకుందాం అనేటువంటిది నా సూచన మీ అందరికీ. అంతేకాకుండా ఇంకొక ప్రతిపాదన కూడా మీ ముందు పెడుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా నా ప్రతిపాదన, ఉద్యమంలో నేను. మీరందరూ మీ ఫోన్లలో దాచుకున్నారు, భద్రంగా దాచుకున్నారు. ఉద్యమంలో నేను అని ఒక సోషల్ మీడియా పోస్ట్ చేయండి. ఎప్పుడు చేయండి? డిసెంబర్ 29 నాడు, దీక్షా దివస్ నాడు పొద్దున్నే, నవంబర్ 29 పొద్దున్నే, దీక్షా దివస్ రోజు నవంబర్ 29 పొద్దున్నే ఉద్యమంలో నేను అని మీ ఉద్యమ జ్ఞాపకాలను పోస్ట్ చేయండి. ఒక మంచి ఫోటో కానీ, ఉద్యమంలో మీ భాగస్వామ్యం ఉంటుంది కదా. ఓ రోజు రాస్తారోకో చేసి ఉంటారు, నిరాహార దీక్ష చేసి ఉంటారు, అరెస్ట్ అయ్యి ఉంటారు, పోలీసుల చేత పోరాటం చేసి ఉంటారు. మనం ఎన్నో పోరాటాలు చేసినాం ఉద్యమంలో. మీ ఫోటోలు ఉంటాయి, మీ జ్ఞాపకాలు ఉంటాయి, మీ వీడియోస్ ఉంటాయి. సో ఉద్యమంలో నేను అని ప్రతి ఉద్యమకారుడు ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, వేరియస్ సోషల్ మీడియాస్లో తప్పకుండా మీరు పోస్ట్ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 దాకా పోస్ట్ చేయండి. రోజొక్కటి చేయొచ్చు. చాలా ఉంటాయి మీ దగ్గర ఉద్యమ పోరాట చిహ్నాలు. రోజొక్కటి పోస్ట్ చేయండి. నవంబర్ 29 నాడు పొద్దున స్టార్ట్ చేసి రోజొక్క సోషల్ మీడియా పోస్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో, ఫేస్బుక్లో తప్పకుండా పోస్ట్ చేయండి. ఆనాటి ఉద్యమ జ్ఞాపకాల్ని నెమరు వేసుకుందాం. ఆ ఉద్యమ స్ఫూర్తిని మళ్ళీ రగిలిద్దాం. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ లేని తెలంగాణ లేదు. ఇవాళ ఎవడెవడో ఏదేదో మాట్లాడుతుండు. అసలు కలలో కూడా కేసీఆర్ తెలంగాణకు నష్టమయ్యే పని చేస్తాడు. ఆయన ప్రాణాన్నే లెక్క చేయకుండా ప్రాణాన్నే ఫనంగా పెట్టి తెలంగాణ తెచ్చిన మహనీయుడు కేసీఆర్. ఇవాళ ఆయనను పట్టుకొని రేవంత్ రెడ్డి అండ్ ఓ గ్యాంగ్ ఉన్నది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు. అసలు కేసీఆర్ గారు ఆయన కలలో కూడా తెలంగాణకు నష్టమయ్యే పని చేయడు. ఎప్పుడూ తెలంగాణ కోసం కలలు కన్నాడు, తెలంగాణ కోసం పోరాటం చేసిండు, తెలంగాణ కోసం త్యాగానికి సిద్ధపడ్డాడు, కొన్ని దశాబ్దాల కలను నిజం చేసిండు, కోట్ల మంది ఆకాంక్షల్ని నెరవేర్చిండు కేసీఆర్. అలా ఆ కేసీఆర్ గారు ఇలా తెలంగాణను 10 ఏళ్లు పాలించి అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని దేశానికి దిక్సూచిగా నిలిపిండు.
అబద్ధాలు చెప్పి మాయ మాటలు చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. 42%